వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఇప్పుడే ర్యాపిడోలో రెనాల్ట్ షోరూమ్కి అయితే వచ్చేసాను. ఇతన్ని సెండ్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. రెనాల్ట్ షోరూమ్కి బండి సర్వీసింగ్ ఇచ్చాను, తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట. క్షమించండి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఈ వీడియోలో మీకు 3 విషయాల గురించి అప్డేట్ ఇస్తాను. మొదటిది బైక్ ట్యాక్సీ బ్యాన్ గురించి, సెకండ్ వీడియోస్ నేను ఎందుకు రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను, థర్డ్ నా కారు సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, అంటే 4th సర్వీస్ అనమాట. 41,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఫ్రీ సర్వీస్ లేదు, ఫస్ట్ 3 మాత్రమే ఫ్రీ సర్వీసు, అంటే సర్వీస్ ఛార్జెస్ ఉండవు అనమాట, ఫ్రీ. మిగిలినవన్నీ డబ్బులు కట్టాల్సిందే. సో అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతూ. లెట్స్ టేక్ అవర్ కార్. సో కార్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. కార్ సర్వీస్కి నాకు 4th అంటే 41,242 కిలోమీటర్స్ దగ్గర ఇచ్చాను అనమాట. ఈ 4th సర్వీస్కి మనకు ఎంత ఖర్చు అయింది చూస్తాను. ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ చూడొచ్చు, 41,248. ఒక 6 కిలోమీటర్స్ అయితే వాళ్ళు టెస్ట్ డ్రైవ్ అయితే చేశారు. కార్ అయితే ఇప్పుడు సూపర్ కండిషన్లో ఉంది. కార్కి మేజర్ అప్డేట్స్ ఏం చేశారంటే, ఒక బ్యాటరీ అయితే మార్చాను. 33Ah బ్యాటరీ ఉండింది, అది సిఎన్జి, తర్వాత కార్ ఆటో ప్లే, ఈ కాంపోనెంట్స్ అంతా తట్టుకోలేక కొంచెం ఇబ్బంది ఇస్తాను అనమాట. అప్పుడప్పుడు ఆగిపోయేది, అప్పుడప్పుడు స్టార్ట్ కాకుండా కొంచెం ప్రాబ్లం వచ్చేది. ఆ వీడియోస్ అని చేసాం కానీ అప్లోడ్ చేయడానికి టైం లేక ఆ వీడియోస్ డిలీట్ అవుతా వచ్చాయి. సో ఇప్పుడైతే 45Ah బ్యాటరీ అయితే కొన్నాను అనమాట. ఒక 1 month అయిపోయింది ఆల్రెడీ. అది వచ్చేసి 7,500 పడింది ఎక్సైడ్ బ్యాటరీ. ఇంకొక బ్యాటరీ వచ్చేసి 33Ah బ్యాటరీ ఇక్కడ పెట్టాను, కింద ఇక్కడ పెట్టి, దానికి బోబో వైర్లెస్ ఛార్జర్ ఉంది కదా మన దగ్గర, దాంతో మొబైల్ ఛార్జింగ్, అంటే ఎయిర్పోర్ట్లో అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనకు ఛార్జింగ్ కావాలంటే అది పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సర్వీస్ కాస్ట్ 4,000 అంటే 41,000 కిలోమీటర్స్కి ఎంత అయింది చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా అంతే వస్తుంది అనమాట. ఇంకా 10,000 కిలోమీటర్స్కి ఎవ్రీ మంత్ ఇంతే అమౌంట్ మనకు ఖర్చు అయితే అవుతుంది సర్వీస్కి. అడిషనల్గా అంటే సర్వీస్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఏమీ ఖర్చు అవ్వలేదు నాకు. నేనే స్పార్క్ ప్లగ్స్ 3 స్పార్క్ ప్లగ్స్ రీప్లేస్ చేయమని చెప్పాను. ఎందుకంటే సిఎన్జి బిగించారు కదా, సిఎన్జి ఉండడం వల్ల 10,000 కిలోమీటర్స్కి ఒకసారి స్పార్క్ ప్లగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. దానికి ఒక 500 చేంజ్ సర్వీస్ కాస్ట్తో పాటు కొంచెం ఎక్కువే పడింది మనకు. టోటల్గా సర్వీస్ కాస్ట్ వచ్చేసి 4,384 రూపీస్ అయితే పడింది. సో ఇంకా ఇప్పటి నుంచి 4,384 అంటే 10,000 అనుకోండి. 10,000 కిలోమీటర్లకు 10,000 ఖర్చు అవుతుంది. అంటే కిలోమీటర్కి ₹1 అట్లా క్యాల్కులేట్ చేసుకుందాం. సో ఇది సర్వీస్ కాస్ట్ గురించి. రెనాల్ట్ ట్రైబర్ RXE సర్వీస్ కాస్ట్ మినిమం 10,000 ఉంటుందన్నమాట. ఒక ఆఫర్ అయితే చెప్పారనమాట. ఇది వచ్చేసి 2 సర్వీస్ కాస్ట్కి ముందే పే చేస్తే 12,175 అవుతుందంట. 3 సర్వీస్ కాస్ట్లకి ఒకసారి పే చేస్తే 18,000 అవుతుంది. సో నెక్స్ట్ టైం మినిమం ఒక 3 సర్వీసెస్ కాస్ట్ 18,000 పే చేస్తే 3 times మనం ఫ్రీగా సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఒక 1,300 వరకు లేబర్ కాస్ట్ ఇలా ఉంటుందంట. అంటే ఫస్ట్ 18,000 కడతాము 3 సర్వీస్ కోసం అని చెప్పి, నెక్స్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు ఒక 1,300, నెక్స్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు 1,300 అలాగైతే ఖర్చు అవుతుంది. ఇది బండి సర్వీస్ కాస్ట్ గురించి. నెక్స్ట్ బైక్ ట్యాక్సీ బ్యాన్ గురించి మాట్లాడుకుందాం. బైక్ ట్యాక్సీ బ్యాన్ గురించి చెప్పాలంటే, హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది కదా, ఆ జడ్జిమెంట్ అయితే వచ్చింది. సో April 2, 2025 హైకోర్టు వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యాప్స్ వితిన్ 6 వీక్స్ లోపల బైక్ ట్యాక్సీ సర్వీసెస్ అన్ని సీజ్ చేయాలి, అంటే బంద్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ అయితే పాస్ చేసేసింది. ఎందుకు అంటే సెక్షన్ 93 ప్రకారము రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది లేదు, అంటే దానికి పర్మిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి బైక్ ట్యాక్సీ అనేది సీజ్ చేయండి 6 వీక్స్ అని చెప్పేసి చెప్పిందనమాట. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామలింగారెడ్డి గారు
మే 14th కల్లా, అంటే 6 weeks టైం, April 2nd నుంచి మే 14th కల్లా బైక్ ట్యాక్సీ అనేది ఆపేసేయండి అని చెప్పేసి ఈ యాప్స్కి అయితే డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. కానీ April 29th హైకోర్టు మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట. బైక్ ట్యాక్సీస్ June 15th వరకు మీరు చేసుకోవచ్చు అని. ఎందుకు అంటే ఈ బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్స్ వీళ్ళంతా కలిసి పిటిషన్ వేశారు, మళ్ళీ రిక్వెస్ట్ చేశారనమాట, ఎక్స్టెండ్ చేయండి. దానికి కర్ణాటక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయడానికి ఒక 3 months టైం పడుతుంది కదా, ఆ టైం అయ్యేంత వరకు బైక్ ట్యాక్సీ మేము నడుపుకుంటామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల హైకోర్టు మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది, ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే June 15th వరకు మనం బైక్ ట్యాక్సీ అయితే నడపచ్చు. దాని తర్వాత ఏమవుతుంది అనేది ఇంకా ఎవరి చేతిలో లేదు. అప్డేట్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఆటో రిక్షా వాళ్ళు, క్యాబ్ నడిపే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారనమాట, ఇట్లా బైక్ ట్యాక్సీ అనేది సీజ్ అవుతుందని. కానీ కొన్ని వేల లక్షల మంది ఈ బైక్ ట్యాక్సీ సర్వీసెస్ చేస్తూ వాళ్ళు ఎర్నింగ్ అనేది సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మీద గట్టిగా దెబ్బ పడిపోతుంది. కానీ టైం ఉంది కాబట్టి వాళ్ళు వేరే ఆప్షన్స్ వెతుక్కోవడమో లేకపోతే దీని గురించి అప్డేట్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఏదైనా కూడా June 15th తర్వాత మనకు బైక్ ట్యాక్సీ నడపచ్చా లేదా అనేది అప్డేట్ అయితే మనకు వస్తుంది. మెయిన్గా ఏంటంటే హైకోర్టు ఆర్టీఓతో కలిసి, అంటే కర్ణాటక గవర్నమెంట్ ఆర్టీఓతో కలిసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫామ్ చేయాలి బైక్ ట్యాక్సీకి. ఇప్పుడు వేరే కంట్రీస్లో చాలా మంది బైక్ ట్యాక్సీనే ఉపాధిగా ఎంచుకొని జాబ్స్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా బైక్ ట్యాక్సీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ వాడుకుంటున్నారు అనమాట. మన ఇండియాలో మాత్రమే ఒక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయలేదు దీని గురించి. సో ఒకవేళ ఫామ్ చేస్తే బైక్ ట్యాక్సీ అనేది లీగల్గా నడపచ్చు, లేదు ఇంకా టైం పట్టచ్చు అని నా ఫీలింగ్ అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ బైక్ ట్యాక్సీ గురించి అయిపోయింది, బండి సర్వీస్ గురించి అయిపోయింది. ఇంకోటి నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేది. ఇప్పుడు చూడండి, ₹1,00,000 పైగా వచ్చే జాబ్ ఆగిపోయింది, అంటే కంపెనీ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇండియాలో క్లోజ్ అయిపోతే నేను బయట వేరే జాబ్స్ వెతుక్కుంటూ ఉన్నాను. కానీ ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక పార్ట్ టైంగా ఉంటుందని కారు మీద ఇన్వెస్ట్ చేసి కార్ అయితే తీసుకున్నాను. కార్ తీసుకొని క్యాబ్ ట్యాక్సీ నడుపుతా ఉన్నాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే డైలీ మినిమం 12 hours 14 hours క్యాబ్ ట్యాక్సీ చేయడం, ఫుల్గా అలసిపోవడం, అది కూడా రాత్రిపూటే చేస్తున్నా కదా. రాత్రి అర్లీ మార్నింగ్ 3-4 కల్లా నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ రైడ్ వస్తే ఎయిర్పోర్ట్ రైడ్ పోవడం, మళ్ళీ ఇంటికి రావడం, ఒక 14 hours 12 hours వర్క్ చేసి ఫుల్గా అలసిపోతున్నాను అనమాట. ఇంటికి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు టైం కుదరట్లేదు. ఒక బాబు ఉన్నాడు 2.5 years, 8.5 years డాటర్ ఉంది. వాళ్ళకు టైం ఇవ్వడానికే నాకు కుదరట్లేదు. ఇంకా ల్యాప్టాప్ ముందరేసుకొని ఎడిటింగ్ చేద్దామని కూర్చుంటే ఏదో ఒక వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా, అలా టైం స్పెండ్ అవుతుంది. అలాగే నేను కూడా టైర్డ్ అయిపోయి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. కనీసం గడ్డం చేయించుకోవడానికి కూడా టైం కుదరక అలాగే చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు మినిమం 1 lakh పైన ఎర్నింగ్ అయితే కావాలి మంత్లీ. సో అది చేయడానికి ఇప్పుడు నాకున్న సోర్స్ ఓన్లీ ఈ కార్ ట్యాక్సీ. సో ఈ కార్ ట్యాక్సీ యూస్ చేసుకొని నేను ఎర్న్ చేసుకుంటా ఉన్నాను. యూట్యూబ్లో పెద్దగా అమౌంట్ రాదు, మనం డైలీ అప్లోడ్ చేసినా కూడా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అది మనకు సరిపోదు కాబట్టి నేను కార్ ట్యాక్సీ మీద ఆధారపడి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 1 monthగా వీడియోనే పెట్టలేదు. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోనైతే పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.